హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. టుడే మనము బంగారు పాప చేపల కూర ఎలా చేయాలో చూస్తున్నాము. చేపలు 1.5 kg అండి. నీట్ కడిగి పెట్టుకున్నాము. చింతపండు ముందే నానబెట్టుకున్నాము. చేపలు కడగకన్నా ముందే నానబెట్టేసుకున్నాము. పచ్చిమిరపకాయలు 5 వేసుకున్నాము. కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయలు 3 పెద్దవి కట్ చేసుకొని వేసుకోవాలి. 1.5 kg చేపలకి 3 ఉల్లిపాయలు, పసుపు తగినంత వేసుకోవాలి. ఎప్పుడైనా టేస్ట్ చూసారా ఇది? ఈ చేప కారం తగినంత వేసుకోవాలి. చేపల కూరకి ఎక్కువే పడుతుందండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఉప్పు వేసుకోవాలి తగినంత. మొత్తం స్పూన్ అనేది యూజ్ చేయకూడదండి. చేపలు వండి దించి స్టవ్ మీద నుంచి వేసుకునేటప్పుడు తప్పితే స్పూన్ అస్సలు యూజ్ చేయకూడదు. ఇలాగే కలపాలి, లేకపోతే చేయితో కలపాలి. ఈ చేప ఎప్పుడైనా టేస్ట్ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చేపల కూర నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు బూస్టింగ్ లాంటిది, ఓకేనా? ఆయిల్ వేసుకోవాలండి, మంచి నూనె. మేము 6 స్పూన్స్ వేసుకున్నాము. కనిపిస్తుంది కదా, ఆ స్పూన్స్ తోటి 6 స్పూన్స్ వేసుకున్నాము. చేపల కూరకి ఎక్కువే ఆయిల్ పడుతుంది కాబట్టి వేసుకున్నాము. ట్రిక్ ఏంటంటే దీంట్లో ట్విస్ట్ కాదు, టిప్ అనుకోవచ్చు. ఉప్పు, కారం, ఆయిల్ కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అసలు ఎక్కడికి పోదు. చాలా బాగున్నాయి కదా, ఫ్రెష్గా అప్పుడే అండి లైవ్ ఫిష్ తీసుకొని వచ్చారు. ఇది మేము ఈ ఇల్లు మారినాక, సబ్స్క్రైబర్స్కి తెలుసు కదా నేను ఇల్లు మారినట్టు. ఈ ఇల్లు మారినాక మేము ఇక్కడికి ఈ చేప అనేది తెచ్చుకోలేదు, ట్రై చేస్తూ ఉన్నాం తీసుకుందాం అనేసి. కానీ ఈ లైవ్ ఫిష్ దొరకలేదని ఊరుకున్నాము. ఈరోజు సడన్గా దొరికితే తీసుకొచ్చి వండేశారు మా హస్బెండ్. బాగుంది కదా, కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసాం కదా, చాలా నచ్చింది అసలు. ఒకసారి కంపల్సరీ ఈ చేపని తీసుకోండి. నేను బంగారు తీగ అట్లా అంటే ఏందా అనుకునేదాన్ని, కానీ బాగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మనం నానబెట్టుకునే చింతపండు ఉంది కదా, దాన్ని గట్టిగా గుజ్జులాగా, మరీ నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదండి. గుజ్జు మంచిగా వచ్చేలాగా కలుపుకోవాలి చిక్కగా. చేపల కూరలో వేసుకోవాలి. చేయి అడ్డం పెట్టుకొని చింతపండు పిక్కలు ఉంటాయి కదా, అవి చింతపండుకున్న పొట్టు అదంతా రాకుండా అందులో వేసుకోవాలండి. ఇంకా కారం వేయండి అన్నాను, కానీ ఆ కారమే సరిపోయింది మాకు. చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. చికెన్, మటన్ కంటే కూడా. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు మ్యాక్సిమం చేపల కూరనే తినండి. ఎక్కువ శాతం చేపలు, కొద్దిగా పని ఎక్కువ ఉంటుంది అది క్లీనింగ్ అదంతా, కానీ చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది. నేను ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోలో పెట్టాను. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి చాలా మేలు చేస్తాయి. సో పుష్కలంగా ఉండేది ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ది పుష్కలంగా ఉండేది ఏదైతే చేపలోనే ఉంటుందన్నమాట. బంగారు పాప. మనము చేప కడుక్కొని చేదంతా పోయేటట్టు ఎట్లా తీసి నీట్గా కడుక్కుంటామో, క్లీన్ చేసుకుంటామో, ఉప్పు, కారం, చింతపండు
వేసుకునేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఇంట్రెస్ట్ తోటి కరెక్ట్ కొలతలతోటి వేసుకొని కలుపుకుంటే మాత్రం చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. సో చింతపండు పులుసు సరిపోలేదని మళ్ళీ వేసాము. ఫిల్టర్స్ యూజ్ చేసాము అది ఇది అనుకోకండి, ఫిల్టర్స్ లాంటివి ఏం యూజ్ చేయలేదు, డైరెక్ట్ వీడియో తీసి పెట్టింది అంతే. కూర ఉండడమే అలా ఉంది. మేము మసాలాలు వేయమండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అలాంటివి వేయము. గరం మసాలా కూడా వేయం చేపల కూరలో. మేము ఉడికేటప్పుడే కోడిగుడ్డు ఉంటుంది కదా, చేపది కోడిగుడ్డు కొద్దిగా కడుక్కొని ఉడికిన దాంట్లో వేసుకున్నామండి. కొత్తిమీర చల్లుకోవాలి, మూత పెట్టుకోవాలి. మొత్తం మీద ఈ చేపల కూర మాకు 15 నిమిషాలు పట్టింది. 15 నిమిషాలు దించినాక కూడా చేపల కూర ఉడుకుతుంది ఆటోమేటిక్ అదే. సో 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచకూడదు చేపల కూరని. ఇప్పుడు ఫిష్ కర్రీ ఈజ్ రెడీ. నచ్చిందా? చాలా బాగుంది కదా, రియల్గా చెప్తున్నానండి, నేను ఎటువంటి ఫిల్టర్స్ యూజ్ చేయలేదు. చాలా బాగుంటుంది. కోడిగుడ్డు, అదిగో చేపలోని కోడిగుడ్డు. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.